Congratulations to 17 million subscribers and welcome to Olka. Thank you. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చూసుకుంటే కొన్ని సినిమాలు వచ్చేవి, అందరికి అటు ఇటుగా థియేటర్స్ దొరికేవి. కానీ ఇప్పుడు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు చిన్న సినిమాలకి ఇప్పుడు మీలాగా ఎవరైనా డాక్యుమెంటరీ బేస్డ్ కానీ లేకపోతే అవార్డ్స్ కోసం ఏదైనా మంచి కంటెంట్ తో సినిమా తీసినప్పుడు అలాంటి వాటికి థియేటర్స్ దొరకట్లేదు బయట అని ఒక చిన్న టాక్ ఉంది. మీకు ఎప్పుడైనా అలాంటి ఎదురైందా అలాంటి సంఘటన? అంటే ఎదురయ్యింది. సమ్మక్క సారక మహాత్సవం సినిమా నుంచి ఎదురైంది 2008లోనే. 2008లోనే మాకు ఇబ్బంది వచ్చిందంటే మా సినిమా బాగలేక కాదు, అప్పుడు కొన్ని సినిమాలు ఎక్కువ వచ్చాయి, కొంతమంది దగ్గర థియేటర్స్ ఉండిపోయినాయి. సో అట్లా మంచి సినిమా ప్రజలకు ఇప్పుడు జాతర దగ్గరకు వస్తుంది, ఒక మంచి సినిమాకు మంచి థియేటర్లు పడలేన ఫీలింగ్ మనకు వచ్చింది మాకు. సో అట్లాగా మంచి సినిమా వచ్చినప్పుడు థియేటర్లు లేకపోతే కూడా అది కిల్ అయిపోయే పరిస్థితి వస్తుంది, ప్రమాదం. సో అట్లాగా అప్పటి నుంచే స్టార్ట్ అయింది. 2008 నుంచి కొంచెం మంచి సినిమాలు రిలీజ్ చేయాలంటే కొంతమంది దగ్గర థియేటర్స్ ఉండి అది వాళ్ళ సినిమాలు రిలీజ్ అయిపోయి అక్కడికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఒక మంచి సినిమాలో థియేటర్ లేకపోవడము అలా కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. సో ఏమవుతుందంటే మేడం, ఇది డిమాండ్ అండ్ సప్లై అనే సిస్టంలో వెళ్తా ఉన్నారు వీళ్ళు. ఆ సిస్టమే చెప్తారు ఇప్పటికి కూడాను. సో మంచి సినిమా టూ మెనీ మేము 1 వీక్లో 10 సినిమాలు వస్తున్నాయి. 1 సినిమాలో ఒక 2 సినిమాలు పెద్దవి వస్తాయి, 10 సినిమాలు చిన్న సినిమాలు వస్తున్నాయి. అక్కడ కూడా ఇబ్బంది అవుతుంది థియేటర్స్. అది ఏం చేసుకోవాలంటే చిన్న ప్రొడ్యూసర్ పెద్ద ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే వాళ్ళ సినిమా వస్తుంటే పెద్ద స్టార్ కాస్ట్ చేసినప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు, ఒక 1 వీక్ పోస్ట్ పోన్ చేయమని అడుగుతారు. అది మంచి సిస్టమ్, అది మంచి సిస్టమ్. అట్లాగే ఈ చిన్న ప్రొడ్యూసర్స్ కూడా దగ్గర కూర్చొని ఆ డేట్స్ అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ అలా అన్ని సినిమాలు రిలీజ్ అయ్యే పద్ధతిలో వెళ్తే థియేటర్స్ కొన్ని దొరుకుతాయి మనకి. మంచి కంటెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళన్నారు, అట్లాగే పీపుల్స్ మీడియా వాళ్ళన్నారు, అట్లా గీతా ఆర్ట్స్ ఉంది, అండ్ ఏసీఎల్ సురేష్ వాళ్ళ కాంబినేషన్లో చిన్న సినిమా అయినా మంచి కంటెంట్తో చేస్తే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. మనం ఏవో కంటెంట్ తీసి ఏదో సినిమా తీసి మన థియేటర్ దొరకట్లేదు కూడా కరెక్ట్ కాదు. డిస్ట్రిబ్యూటర్లు పాపము మంచి కంటెంట్ సినిమా తీసుకుంటారు, వరుస పెట్టి అన్ని సినిమాలు వచ్చినప్పుడు థియేటర్లు దొరకవు కదా మేడం. సో అది థియేటర్స్ పెద్ద సినిమాలు లేనప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ ఒక మంచి కంటెంట్తో ఉన్న ప్రొడ్యూసర్లు కూర్చొని చిన్న ప్లాన్ చేసుకొని రిలీజ్ చేసుకుంటే అందరూ థియేటర్స్ దొరుకుతాయి. సో దానికి సిస్టమ్ ఉండాలని నా యాజ్ ఎ డైరెక్టర్గా నా ఒపీనియన్. అయితే సార్, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతో మందిని, అలీ, సుమన్ ఇలాంటి వాళ్ళందరినీ సీనియర్ యాక్టర్స్ని డైరెక్ట్ చేశారు. మీరు ఇప్పుడున్న జనరేషన్లో ఈ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని ఎవరన్నా అనుకున్నారా సార్ రీసెంట్ టైంలో మూవీస్ చూసి? ఇప్పుడు చేస్తున్నారు, హీరోలు అందరూ బాగా చేస్తున్నారు సినిమా, హీరోలు అందరూ బాగా చేస్తున్నారు, మంచి సినిమాలు చేస్తున్నారు. హీరోలు కూడా ప్రొడ్యూసర్ అయిపోయి కూడా మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో ఈ మధ్యలో కోట్ అనే సినిమా వచ్చింది, మంచి కంటెంట్తో సినిమా తీశారు. ఆయన పర్సనల్గా ఆయన ఇంట్రెస్ట్ సినిమా చేస్తున్నారు అనమాట. అట్లాగే కొంతమంది హీరోలు. ఇక్కడ మెయిన్ ఏమొస్తుందంటే ఒక డైరెక్టరు ఒక హీరో కథ చెప్తారు. ఒక సినిమాని ఇంతకుముందు హీరో కృష్ణ గారు ఒక సంవత్సరంలో 13 సినిమాలు చేసిన రోజులు. ఇప్పుడు డైరెక్టర్ అండ్ హీరో గారు ఏంటంటే ఒక 2 years అవుతుంది సినిమా చేయడం, ఒక్క సినిమాకి 2 years పడతాం. ఈ రాజమౌళి గారి సినిమా అంటే మీకు తెలుస్తుంది. ఒక సినిమా ఒక హీరో దగ్గర వెళ్ళిన కథ చెప్పుకొని ఆయన ఓకే అన్నాక నేను ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? అట్లాగా నేను ఒక హీరోకి కథ చెప్పుకున్నా, 2 years వెయిట్ చేస్తున్నాను నేను. అది ప్రాక్టికల్ చెప్పున్నాను. ఒక హీరోకి కథ చెప్పున్నాను, అంత ఓకే అయ్యాక వెయిట్ చేస్తున్నాను. ఈలోగా ఇంకో బెస్ట్ నాకన్నా కొంచెం పేరున్న డైరెక్టర్, పేరున్న ప్రొడ్యూసర్ వచ్చారనుకో, పొరపాటున అది అటు వెళ్ళిందంటే ఇంకో మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అట్లాగా నేను కాదు, చాలామంది డైరెక్టర్లు హీరోల కోసం కథలు చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. కొంచెం వాళ్ళు ఇయర్లీ ఒక 3 సినిమాలు, పెద్ద హీరోలు కూడా 3 సినిమాలు చేస్తే మాలాంటి డైరెక్టర్లు మంచి కంటెంట్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ డేట్స్ దొరికితే మంచి సినిమాలు చేయడానికి ఉంటుంది. మంచి హెల్దీ సినిమాలు మార్కెట్లోకి వస్తాయి, మంచి సినిమాలు కూడా మనం ప్రజల్లోకి చూపించడానికి అవకాశం ఉంటుంది. అది మార్పు రావాలి, అదొక్కటి మార్పు రావాలి. 2 సంవత్సరాలు సినిమా చేసి ఒకప్పుడు 3 నెలల్లో సినిమా చేయాలా దాసరి నారాయణ గారు, మా జంధ్యాల గారు అయితే 30 రోజుల సినిమా చేసిన రోజు 30. మరి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు 30-40 రోజులే కదా సినిమాలు జంధ్యాల గారు చేసినవి.
సో అట్లా మంచి సినిమా, సూపర్ హిట్ సినిమాలు కదా. సో ఇప్పుడు టెక్నిక్ పెరిగింది కాబట్టి, గ్రాఫిక్స్ సిస్టమ్ పెరిగింది కాబట్టి, ప్రతిదీ యాక్షన్లో కానివ్వండి, చేజింగ్లో కానివ్వండి, సాంగ్స్లో కానివ్వండి, లొకేషన్లో కొంచెం యాక్షన్ సీక్వెన్స్లో పెట్టాల్సి వస్తుంది. గ్రాఫిక్స్ అక్కడ టైం పడుతుందేమో. బట్ హీరో గారు వర్క్ అయిపోయాక టెక్నీషియన్ పని చేసుకున్నామండి. హీరో గారిది కూడా కొంచెం, హీరో వాళ్ళు కూడా పెద్ద హీరోలు కానీ, ఒక మిడిల్ హీరోలు కానీ కొంచెం ఎక్కువ సినిమాలు చేయాలి. వాళ్ళకు కూడా ఏజ్ పెరుగుద్ది కానీ తగ్గుతుంది, కానీ ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ స్వాన్ తగ్గిపోతుంది కదా చేసేది. వాళ్ళు కూడా ఆలోచించాలి కదా, ఎక్కువ సినిమాలు చేయాలని యాంగింగ్ ఉన్న వాళ్ళు హీరోలు. మనకు లిమిటెడ్ హీరోసే ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు, బట్ స్టాండర్డ్ కొంత వాళ్ళు ఉన్నారు. వాళ్ళు, నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం ఇయర్లు కాకుండా కొంచెం నెలలకు వచ్చి ఎక్కువ సినిమాలు చేస్తే అలాంటి డైరెక్టర్స్కి, మాతో ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా మీతో సినిమాలు చేసే అవకాశం వస్తుంది అనేది, ఆ మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను.